దేవునికి మహిమ కలుగును గాక. రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుండి, మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఎవరి వాదాలు పెట్టుకున్నారు వీరు? ఇప్పుడు వాదోపవాదాలు. ఒకడు తండ్రి అయిన దేవుడు అని అంటారు, ఒకరు కుమారుడు దేవుడు అని అంటారు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. వారి వారి కాలములను బట్టి వారు దేవుళ్ళుగా పరిగణించారు. కానీ ఇప్పుడు అర్థం కాక ఎంతోమంది వ్యర్థులైతాండ్రు. ఇప్పుడు తమ వాదముల యందు వ్యర్థులైరి, మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఆయనను దేవుణ్ణి మహిమపరచలేదు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. ఇది 2025 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. మరే తమ వాదముల యందు వ్యర్థులైరి. ఇప్పుడు కూడా వాదోపవాదాలు పెట్టుకుంటారు సేవకులు వాదోపవాదాలు పెట్టుకొని వ్యర్థులయ్యే పరిస్థితి. వ్యర్థముగా ఎందుకు వాదించుకుంటున్నారు ఇప్పుడు? ఎందుకంటే దేవుణ్ణి ఎరిగి తమ వాదముల యందు వ్యర్థులైరి అని ఇక్కడ వ్రాయబడిన మాట. రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుండి 21వ వచనం చదవాలి. ఇప్పుడు సేవకులే వ్యర్థులైతాండ్రు. వాళ్ళు సేవకులు అనే మాట కూడా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే సేవకులమని చెప్పుకుంటూ వ్యర్థులయ్యే పరిస్థితి. ఎందుకంటే క్రైస్తవ సేవకులమని చెప్పుకుంటూ, కాలేజు ప్రొఫెసర్లు అని చెప్పుకుంటూ వ్యర్థులైరి. తమ వాదముల యందు వ్యర్థులైరి. ఎందుకంటే తమ వాదముల యందు వ్యర్థులైరి అని వాదములేంది? వాదోపవాదాలు ఎందుకు? ఒకరిని ప్రేమించు అని చెప్పాడు కదా. అయితే దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి వివేక హృదయము అంధకారమాయను. ఇప్పుడు ఏమైంది? హృదయాలలో కల్మషం నిండుకొని నేనంటే నేను గర్వంతో, నేను అహంకారంతో చెప్తున్నాను. నేను అనే గర్వం ఎక్కడిది? బైబిల్ పట్టుకున్న తర్వాత నేననే గర్వం ఎందుకు తీసేసుకోలేకపోతాను? నేననే అహంకారం ఎందుకు? నేననే అసూయ ఎందుకు? ఇప్పుడు ఇవన్నీ అపవాది క్రియలు విడిచిపెట్టు అని చెప్పాడు కదా. అపవాది క్రియలకు ఎందుకు లోబడుతున్నావు? అపవాది ఇప్పుడు నేను అనే గర్వము అపవాది పెంచుకున్నది కనుక దేవుడు తన్ని పడేశాడు. ఆకాశం నుండి తన్ని పడేస్తే భూమి ముక్కలు చెక్కలుగా అయింది. ఇప్పుడు కూడా తన్నే రోజు వస్తుంది. ఒకరోజు దేవుడు ఆకాశం నుండి తమ వాదముల యందు వ్యర్థులైతాండ్రు. ఇప్పుడు ప్రొఫెసర్లు అనుకుంటూ ఒక్కొక్కరు దేవుని కృపను బట్టి మాట్లాడుతున్నాను. దేవుడు తమ వాదముల యందు వ్యర్థులైరి. వాదాలు ఎందుకు? సేవకులు వాదములు ఎందుకు పెట్టుకోవాలి? వాదాలు ఎందుకు పెట్టుకోవాలి? ఒకడు ప్రేమించుకోవాలని మన బైబిల్ చెప్పింది కదా. సహోదరుని ప్రేమించాలి. ఎదుటి వ్యక్తిని నీ సహోదరుని ప్రేమించిన ఎడల అనే మాట రాయబడినది. రాయబడ్డ మాటను ప్రేమించడం లేదు. ఇక ప్రేమించే మనస్తత్వం లేనప్పుడు ఏం చేయాలి? సపరేట్గా ఊరుకోవాలి. ఊరుకోవడం లేదు.
నేనంటే నేను అనే గర్వం, నేను అనే అహంకారం, నేను అనే అసూయ తోటి బ్రతుకుతున్నారు సేవకులే ఇప్పుడు. ఎందుకు దేవుళ్ళతోటి నీకేం పని, నాకేం పని? దేవుళ్ళ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారి వారి కాలములను బట్టి వారు పని చేశారు. మరి వారి కాలములను బట్టి వారు పని చేయాలన్నా వద్దా? కానీ నీకు చెప్పి చేయాలా దేవుడు? మానవులే దైవములతో సమానులు అనే మాట వాడుతున్నారు కొంతమంది. దైవము అంటే నీకు అర్థమైందా? అసలు దేవుడు అంటే నీకు అర్థమైందా? దేవుడు భూమి ఆకాశమును సృజించెను. మరి నువ్వు సృజించగలవా? దైవంతో సమానమా నువ్వు? నీకు బైబిల్ తెలుసా? బైబిల్ బాగా తెలుసా నీకు? అన్నీ తెలుసు అన్నవాడట 0 మార్కు, 0 కూడా తెలియదు. ఇది 0 మార్కు. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. మానవునిలో ఉన్న ఆత్మ విలువ కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మను దేవుడు పెడితే వాదోపవాదాలు పెట్టుకోవడం ఇప్పుడు. మరి ఆ ఆత్మ విలువ ప్రపంచంలో ఉన్న డబ్బు, బంగారం, వెండి అంతా ఒక దగ్గర పెట్టి మానవుని ఆత్మతో సమానం అవుతాయంటే కావు. ఆత్మతో సమానము ఎప్పుడు కావు. దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు. కాలములు తెలుసుకోవటం మీ పని కాదు అని 1 అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 7వ వచనంలో చదవండి మీరు. కాలములు తెలుసుకోవటం మీ పని కాదు అని యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడాడు. మరి ఇప్పుడు వాదోపవాదాలు పెట్టుకుంటాను. దేవుడు నీతో మాట్లాడడం లేదు. పరిశుద్ధాత్మ నీకు తోడై లేడు. పరిశుద్ధాత్మ నీకు తోడై ఉంటే ఇలా మాట్లాడరు. సేవకులు వాదాలు పెట్టుకోరు పరిశుద్ధాత్మ తోడై ఉంటే. పరిశుద్ధాత్మ తోడై లేక తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, సోషల్ మీడియాకి ఎక్కి రచ్చ చేసుకోవడం. మరి రచ్చ చేయమని సోషల్ మీడియాలో ఉందా? సోషల్ మీడియాను అందుకే ఏర్పాటు చేశాడు ఆ దేవుడు. అరే మంచి జ్ఞానంతో బోధించు అని మాట్లాడితే జ్ఞానం పోయి అజ్ఞానంలో మాట్లాడేవారిని ఏమనాలి? వ్యర్థంగా మాట్లాడుతున్నారు. దేవుణ్ణి ఎరిగియు ఏమని చెప్పింది ఇక్కడ? దేవుణ్ణి ఎరిగియు మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వ్యర్థముగా వాదోపవాదాలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు సేవకులు. పెట్టుకునే వారిని ఏమనాలి మీరే చెప్పండి. తనలో ఉన్న ఆత్మ విలువ కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మను దేవుడు మనలో పెడితే శరీరము మట్టి నుండి వచ్చెను, మట్టికి మన్నైపోతుంది. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చెను, దేవుని యొద్దకి మరలిపోవును. మరి ఈ సంగతులు అర్థం కావా? సమస్త మానవులకు ఊపిరి దయచేస్తే అహంకారం, గర్వం, కోపం, ద్వేషం, అసూయ తోటి మాట్లాడుతున్నారు. అసూయ ఎందుకు? ఒక వ్యక్తిని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? గర్వం, కోపం, ద్వేషం, అసూయ. మరి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానముతో, నీ పూర్ణ మనసుతో అని అన్నాడు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను మ్రొక్కాలి. నీ దేవుడైన యెహోవాను మ్రొక్కి ఆయనకు ఆరాధించు అన్నాడు. ఆయనను ప్రేమించు అన్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడు. దేవుడే నిన్ను ప్రేమిస్తే రక్షణ తీసుకొని గర్వం మాటలు,
అహంకారం మాటలు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని అంటే ఎక్కడ ప్రేమిస్తున్నారు ఇప్పుడు? తిట్టుకోవడం, కొట్టుకోవడం, సోషల్ మీడియాలో గర్వంతో మాట్లాడడం, సోషల్ మీడియా ఏమాత్రం విలువ లేకుండా చేసే పరిస్థితి. దేవుని సువార్త ప్రకటించుడే అంటే క్రైస్తవులే కొట్టుకుంటున్నారు, క్రైస్తవులే తిట్టుకుంటున్నారు. ఎందుకు తిట్టుకుంటున్నారు? దేవుని కృప. ఎందుకంటే తిట్టుకోవద్దు, క్రైస్తవుడా దైవజనుడా నువ్వు తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు. సోషల్ మీడియాను మంచిగా వాడుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.